వింటున్న ప్రతి తల్లిదండ్రులకి దేవుని మాటగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. యెషయా గ్రంథం 44 అధ్యాయము 3వ వచనం ప్రకారం దేవుని వాక్యం ఏముందంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అని దేవుని వాక్యం ఉంది. ఎవరిని అంటే ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మగవారిగా ఆడవారిగా దేవుని సృజించిన దినమందే వారిని ఆశీర్వదించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ బిడ్డల్ని దేవుడు పుట్టిన నాడే ఆశీర్వదించేశాడు. కాబట్టి ఇక ముందు కూడా ఆయన ఆశీర్వదించడానికి కూడా దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డ పుట్టినది మొదలుకొని కూడా ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినా సరే పిల్లల గురించి ఏదో ఒక బాధ్యత నిరంతరము కూడా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి అది చిన్నపిల్లలుగా ఉండొచ్చు, లేకపోతే వారికి అనారోగ్య పరిస్థితులు ఆరోగ్య పరిస్థితుల గురించి అవ్వచ్చు, స్కూళ్ళు కాలేజీలు వారికి కావాల్సిన ఆర్థిక వనరులు అవ్వచ్చు, లేకపోతే బిడ్డల యొక్క జ్ఞాన విషయములు అవ్వచ్చు, ఎదిగే కొద్దీ యవన కాలములో తొట్టిల్లు పోకూడదని కావచ్చు, ఇంకా ఆలోచించినట్లయితే వారి ఉద్యోగాలు అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, ఏ పరిస్థితి గురించి అయినా సరే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేస్తారు. అందుకే దేవుని వాక్యం ఏమనుందంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని, ఆయన సృజించిన నాడే ఆశీర్వదించాడని. కాబట్టి నిరంతరము కూడా మన బిడ్డల ప్రతి బాధ్యతలో ఆయన ఆశీర్వాదం మనకుందని మరిచిపోకుండా మనము తప్పక నమ్మాలి.